రేపు మాపు భారత్ మీద పడేమో నేడు చూద్దేమో తెలియదు. ఖతార్‌లో కూలిపోయినటువంటి హెలికాప్టర్‌లో పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి అణు సైంటిస్టులు మరణించినటువంటి ఉదంతం ఇంకా నిశ్శబ్దంగానే ఉంది. హడావిడి కాకుండా సోషల్ మీడియాలో మాత్రమే చర్చ జరుగుతుంది. అరడజను మంది పాకిస్తాన్ అణు సైనికులు, అణు శాస్త్రవేత్తలు ఇరాన్‌లో ఎందుకున్నారు? ఇరాన్ అణుక్షేత్రం దగ్గర ఎందుకు పనిచేశారు? వాళ్ళని ఎవరు తప్పించారు? ఎవరు వాళ్ళని ఖతార్‌కి తీసుకెళ్తున్నారు? ఖతార్‌లో ఎందుకు ఆ హెలికాప్టర్ కూలిపోయింది? ఇరాన్ కూల్చేసిందా? పాకిస్తాన్ కూల్చేసిందా? ఇజ్రాయెల్ కూల్చేసిందా? లేకపోతే వాళ్ళ కాళ్ళే ఆత్మాహుతి చేసుకున్నారా? ఏంటనేది మాత్రం అర్థం కావట్లేదు. ప్రస్తుతానికి ఇదొక మిస్టరీగా మిగిలిపోతుంది. ఒకప్పుడు గనక మన దేశానికి సంబంధించినటువంటి అణుశాస్త్రవేత్త హోమీ బాబా విమాన ప్రమాదం ఎలాంటి సందేహాలకి తావిచ్చి ఎన్ని దశాబ్దాలైనా సమాధానం రాని ప్రశ్న అయిందో, లేకపోతే నమ్మినారాయణ లాంటి సైంటిస్ట్‌ని హెరాస్ చేసినటువంటి భారతదేశంలోని కేరళ ప్రభుత్వపు తరహా మిస్టరీగా ఇది మిగిలిపోతుందా? లేదా బయటకొస్తుందా చూడాలి.